యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. అనగా ఆయన సన్నిధిలో నీకు ఆదరణ. చాలామంది ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు, అప్పుల వలన, కొంతమంది రోగముల వలన, కొంతమంది కుటుంబంలో భర్తలు, త్రాగుబోతు భర్తలు, కొట్టేవాళ్ళు, తిరుగుబోతులు వలన వారికి చెప్పలేక, చెప్పుకోలేక బాధపడుతున్న బిడ్డలారా, దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు, నీ గొప్ప ఆదరణ ఇస్తాడు. దావీదు అంటున్నాడు, నా అంతరంగంలో విచారములు హెచ్చుగాను నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేసినది అని చెప్తాడు. దేవుడు మనకు నెమ్మదినిస్తాడు, ఆదరణ ఇస్తాడు. అలాగే చాలామంది బిడ్డలు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభు వారిని ఓదార్చినట్లు, వారికి శ్రమల్లో తోడుగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. నువ్వు అనుభవిస్తున్న బాధలో నీతో పాటు బాధ అనుభవించడానికి యేసయ్య కూడా ఉంటాడు. ఆయన నీతో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డ తనకున్నటువంటి సమస్య చేత నలిగిపోతుంది, మా సహోదరుడు నలిగిపోతున్నాడు, ఆయన బిడ్డలు నలిగిపోతున్నారు, వారికి నీ ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారికి నీ గొప్ప సమాధానం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ, నాయన నీవిచ్చిన వాగ్దానం ప్రకారంగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నావు. నాయన బిడ్డలను ఆదరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.